అలా ఏంది ప్రభుత్వానికి చాలా రోజులు మీరు టైం ఇచ్చిర్రు, చాలా రోజులు కూడా ప్రభుత్వం మాట వినాల్సి వస్తుంది కాబట్టి కొన్ని రోజులు వాయిదా వేసిర్రు, కొంచెం సమయం ఇస్తున్నాం అని చెప్పారు. ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా అన్ని ఆర్టీసీ బస్సులు మొత్తం రాత్రి నుంచి రద్దయిన పరిస్థితి. ఏం చెప్పాలి ప్రభుత్వానికి, ఏం చెప్తాం అనుకుంటున్నారు? మరి ఎన్ని రోజులు ఉండబోతుంది సార్? ఇది సమ్మె అనేది మీకు నెల రోజుల ముందు 2 నెలల ముందు ఆల్రెడీ ఇంతకుముందు 1 ఇయర్ నుంచి కేవలం మీకు సమ్మె నోటీస్ ఇచ్చినాం. ఇచ్చి మీరు పరిష్కారం చేయనప్పుడు మేమేం ఖచ్చితంగా సమ్మెలకు పోవాల్సిందే. మేము మళ్ళీ మా డిమాండ్లు అయ్యే వరకు మేము సమ్మె కొనసాగిస్తాం. ఇలానే వాళ్ళు పెట్టిన 32 డిమాండ్స్ ఉన్నాయి. మాకు గవర్నమెంట్లో విలీనం చేయాలి, యూనియన్స్ పునరుద్ధరించాలి, మళ్ళీ మా పిఆర్సీలు 2 ఉన్నాయి, పెండింగ్ ఉన్నాయి. అవి వీళ్ళు ఖాళీ టైంపాస్ చేస్తున్నారు కదా, ఎలాంటి అయ్యేటట్టు కనబడట్లేదు. అందుకో ఖచ్చితంగా మాకు ఇవి ఖచ్చితంగా తీసుకునే వరకు మేము సమ్మె ఎలాగైనా కొనసాగిస్తాం. ఇంతకుముందు ఆర్టీసీ మంత్రి కూడా చాలాసార్లు చెప్పిండు, ఆర్టీసీ కార్మికులకు ఎటువంటి ఇబ్బందులు జరిగినా నా తలుపులు తెలిసి ఉంటే నా ఇంటికి రావచ్చు, మాట్లాడచ్చు, ఎప్పుడైనా మీ సమస్యలు పరిష్కరిస్తాను చాలాసార్లు మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకు స్పందించట్లేదు అంటారు ఈ విషయం? ఇప్పుడు ఆయన ఒకటే అంశం ఉంది, మన పొన్నం ప్రభాకర్ సార్ వారు. ఆయన ఎప్పుడు చూసినా ఆర్టీసీ గురించి 3 అంశాలు ఉన్నాయంటాడు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ఇవి 3-4 చెప్తాడు అంతే. అది ఎప్పుడు ఆర్టీసీ ఎప్పుడు టాపిక్ వచ్చినా కానీ అదే ఉంటుంది అన్నది డైలాగ్. ఆయన ఎలాంటి చేద్దాం అంటారు. ఇది కమిటీ మెంబర్ నిన్న చేశారు, 21st రోజు జీవో ఇష్యూ చేశారు వాళ్ళు, జీవో 60 అని. అది నిన్న ఇష్యూ చేశారు. అది మళ్ళీ వీళ్ళు ఇంతకుముందే కమిటీ వేసినామని ఎప్పుడో సంవత్సరం నుంచి చెప్తున్నారు వాళ్ళు. కమిటీ లేదు, ఏం లేదు. నిన్న మేము సమ్మెకు పోతున్నామంటే ఇది నిన్న కమిటీ వేసి ఇది నాకు 4 వీక్స్ కావాలి, నెల రోజులు కావాలని వీళ్ళు చెప్తున్నారు. ఇక ఇలా అది అయ్యే వరకు మేము మాత్రం సమ్మెకి విరమించుకునేది లేదు. సమ్మెకి ఎక్కారు, సమ్మె ఎన్ని రోజులు ఉండబోతుందో కూడా తెలియదు, అసలు ప్రభుత్వం స్పందిస్తుందా లేదో కూడా తెలియదు. ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తా ఉన్నారు. ఏంది పరిస్థితి మరి? ఇక ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళు అన్ట్రైన్డ్ ఉంటారండి. ఇప్పుడు ఇవాళనే మార్నింగ్ మా బ్రదర్ చెప్పినట్టు ఫస్ట్ ఇవాళ చూడంగానే మార్నింగ్ ఒకటి కరీంనగర్ 2 డిపో బస్సు యాక్సిడెంట్ అయింది. ఇక ప్రైవేట్ వాళ్ళకు చేతిలో వాళ్ళకి ఇస్తే వాళ్ళు కేవలం ఆటో డ్రైవర్లు, డీసీఎం డ్రైవర్లు, అనుభవం ఉండదు. ఆర్టీసీ బస్సులు టెక్నికల్తో నడిపేవాళ్ళు. మా దగ్గర 35 ఏళ్ళ డ్రైవర్స్ ఉన్నారు వితౌట్ యాక్సిడెంట్. నేషనల్ లెవెల్, ఢిల్లీ లెవెల్లో కూడా మా డ్రైవర్స్ అక్కడ వెళ్ళి అవార్డు తీసుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళు బెస్ట్ కేఎంపీఎల్, బెస్ట్ అవార్డ్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు మా ఆర్టీసీ డ్రైవర్స్. మళ్ళీ అలాంటి వాళ్ళు నడిపేది, వీళ్ళు అనుభవం లేని డ్రైవర్స్ ఉంటే వాళ్ళకు పబ్లిక్ ఇబ్బందే కదా. మరి రేపు ముందు ఎన్ని అవుతాయో మాకు ఈ సమ్మె డిమాండ్ చేస్తే మేము విరమించుకుంటాం. సమ్మె ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం తెలియజేయబోతున్నారు? మా డిమాండ్స్ అనేది కంపల్సరీ నెరవేర్స్తేనే మేము అప్పటి వరకు సమ్మెకు దిగము. మీరు మేనిఫెస్టోలో పెట్టినవి ఇవ్వండి. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కకముందే మాకు మేము ప్రభుత్వం రావాలని, వాళ్ళు ప్రభుత్వం ఏర్పడడానికి వాళ్ళు మేనిఫెస్టో ఒకటి క్రియేట్ చేశారు. అది కేసీఆర్ ప్రభుత్వంతో కాలేదని వీళ్ళు మేము చేస్తామని ఇప్పుడు గవర్నమెంట్ గద్దె ఎక్కారు. వాళ్ళు ఎక్కిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, అది కాలయాపన చేస్తున్నారు. 2.5 ఏళ్ళు, ఇంకా 2 ఇయర్స్ అయితే మళ్ళీ వేరే గవర్నమెంట్ ఛాన్స్ ఉంటుంది. ఇక అందుకోసమే వీళ్ళు కంపల్సరీ తప్పదన్నట్టు ఇప్పుడు చేయవలసిందే డిమాండ్. చెప్పండి, ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఆర్టీసీలో? నేను దాదాపు 2009 ఎక్కిన 11లో పర్మనెంట్ అయింది. కానీ అప్పుడు 55 రోజులు 55 రోజులు సమ్మె జరిగింది. అప్పుడు కూడా సమ్మెలో పాల్గొన్నాం. కానీ అప్పుడు కేసీఆర్ గారు లాస్ట్ ఖచ్చితంగా గవర్నమెంట్లో విలీనం చేస్తామంటూ కాలయాపన చేసి ఎండింగ్లో సైన్ పెట్టకపోవడం వల్ల ఈ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్కు మద్దతు ఇవ్వడం జరిగింది, రావడం జరిగింది. హామీ ఇచ్చారు, 90% హామీ ఇచ్చారు. కానీ అప్పుడు కార్మికులకు వ్యతిరేకంగా సైన్ చేయకపోవడం వల్ల ఆయన పడిపోవడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ యూజ్ చేసుకొని మాకు న్యాయం చేస్తామని సేమ్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి కాలయాపన జరుగుతూ ఉంది, కానీ కార్మికులకు న్యాయం చేయడం అనేది జరగలేదు. గవర్నమెంట్లో కలపడం ఖచ్చితంగా కలిపి తీరాల్సిందే, కానీ 2 పిఆర్సీలు ఇస్తున్నారు, ఇచ్చి తీరాల్సిందే. అంతవరకు అంతం కాదు, ఇది ఆరంభంలాగా ఈ సమ్మె కొనసాగిస్తాం, ఖచ్చితంగా సమ్మె చేసి తీరుతాం. కాబట్టి కొద్దిగా మంది 1-2 బస్సులు బయటికి వెళ్ళడం జరిగింది, అది తప్పు. వాళ్ళు కూడా ఇంగిత జ్ఞానంతో వాళ్ళు అర్థం చేసుకొని మాతో పాటు కలిసి వచ్చి సమ్మెకు మద్దతు ఇవ్వాలి. ఇది న్యాయమైన డిమాండ్. కాబట్టి అందరూ అర్థం చేసుకొని, గవర్నమెంట్ కూడా మమ్మల్ని అర్థం చేసుకొని మాకు గవర్నమెంట్లో విలీనం చేసి మా న్యాయమైన కోరికలను తీర్చాలని మనం చేస్తున్నాం. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అదే విధంగా మీకు ఇబ్బందులు పెట్టింది, హామీ ఇచ్చిన తర్వాత మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఏదైనా చేస్తుందామని చెప్పేసి మీరు గెలిపించుకుంటే మాకేనా లాభం జరుగుతుందేమని చెప్పేసి మీరు గెలిపించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే రీతిలో కొనసాగుతుంది. మరి ఏ పార్టీలో నమ్మొచ్చు అంటారు? ఏ ప్రభుత్వాలు నమ్మొచ్చు? ఆర్టీసీ కార్మికులు ఎక్కడ న్యాయం లేం సార్. ఇప్పుడు మాత్రం మా నిర్ణయాలు కరెక్ట్గా ఉన్నవి, న్యాయంగా ఉన్నాయి. ఇవి
ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. అంతవరకు అంతం కాదు ఇది ఆరంభం లాగా ఖచ్చితంగా సమ్మె చేసి తీరుతాం. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, కార్మికులకు రోడ్డు మీద వండుకొనైనా తిని సమ్మెకు వస్తాం కానీ డ్యూటీకి పోవడం అనేది జరగదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ ప్రోత్సహించి సమ్మెకు పోయే విధంగా చేసింది తప్ప కార్మికులు కావాలని బయటికి వచ్చి సమ్మె చేయడం జరగదు. ప్రభుత్వం చాలా సమయం ఇచ్చారు, చాలా రోజులు ఆగారు, 40 రోజులు ఆగారు, 2 నెలలు అయినా కూడా ప్రభుత్వం నుంచి అసలు కనీసం ఎటువంటి చర్య రాలేదు కాబట్టి ఈ రోజు సమ్మెకు దిగడం జరిగింది. కమిటీ వేస్తామన్నాం. ఆ కమిటీలో స్వచ్ఛందంగా ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టినరు. మీరు దానికి స్వచ్ఛంగా ఫలాని విషయం పైన మేము కమిటీ వేస్తున్నామని మీరు చెప్పినరా? లేదు. తాత్కాలిక కంటి తుడుపు చర్య మాత్రమే తప్ప అందుట్లో న్యాయం లేదు కాబట్టి ఈరోజు సమ్మెకు దిగడం జరిగింది. కాబట్టి గవర్నమెంట్ దిగి వచ్చి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి మాకు న్యాయం చేసి పబ్లిక్కు కష్టం జరగకుండా బస్సులు సవ్యంగా రోడ్లపైన తిరిగే విధంగా జరగాలని ఆశిస్తున్నాను. ప్రభుత్వం స్పందించకపోతే మరో తెలంగాణ ఉద్యమాన్ని తలపించి ఉండబోతుంది. సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో అదే తీరులో దాన్ని మైమర్పించి అంతకు మించి చేయాల్సి వస్తుంది. చేస్తాం, తప్పది ఇది.